ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వాడిని అలా చూస్తుంటే మీకేం అనిపించట్లేదా? ప్లీజ్ అండి, వెళ్తాం పదండి. ఈ తల్లి కడుపు కోతని అర్థం చేసుకోండి. మీకు దండం పెడతానండి. వెళ్దామండి. సరే సరే, పద వెళ్దాం. పద. సిద్ధు, నీకేం కాదురా. నేను మీ నాన్న వెళ్ళి ఆ తులసిని తీసుకొస్తాం. పదండి. పద. నీకేం కాదు, పదండి. అరెస్ట్ చేయమని కంప్లైంట్ ఇచ్చింది, విడిపించడానికి ఎందుకు వస్తుంది? ఛాన్సే లేదు. సార్, మీరు చెప్పినట్టే రెడీ అయ్యి వచ్చేసాను. ఇప్పుడైనా ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్తారా? నేను ఇలా చూసి అదేంటో మర్చిపోయాను. సార్ ప్లీజ్. ఓకే, సర్ప్రైజ్ ఏంటంటే మనం లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నాం. వావ్, లాంగ్ డ్రైవ్ కా? ఎస్, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, బట్ ఇవాళ కుదిరింది నాకు. నువ్వు లైఫ్లో మర్చిపోలేని మెమరీస్ అన్నీ ఇస్తాను ఇవాళ నీకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. టికెట్ కొనకుండానే లాటరీ తగిలినంత ఆనందంగా ఉంది నాకు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇంట్లో ఉన్న పరిస్థితుల గురించి జానుకి చెప్పొచ్చా? ఏమైనా కానీ జాను అయితేనే ఇవన్నీ సాల్వ్ చేస్తుంది. ఒక నిమిషం సార్, వదిన కాల్ చేస్తుంది. హలో వదిన. జాను, ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నాను వదిన, చెప్పు. అది నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు జాను. ఏంటదినా, ఏమైంది? ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు? ఇక్కడ పరిస్థితులేం బాలేవు జాను. పైగా రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయే తప్ప తగ్గట్లేదు. సిద్ధు వచ్చాడు, కానీ మీ అన్నయ్య అరెస్ట్ చేయించాడు. నీ మనసు మారి నన్ను క్షమించి నువ్వు నాతో వచ్చే వరకు నేను ఇక్కడ నుంచి కదలను. నేను ఇక్కడే ఉంటాను. నా కొడుకుకేమైనా జరిగితే మాత్రం మీ అందరి అంతు చూస్తాను. వాడి మీద కేసు పెడుతున్నట్టుగా కంప్లైంట్ రాసివ్వు. మీరు తీరిగ్గా ఆలోచించుకుంటూ కూర్చోండి. నేను నా భార్య పిల్లలతో బయట ఎక్కడైనా బతుకుతాను. నేను సిద్ధు పైన పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఇంత జరిగిందా వదినా? అవును జాను, ఈ పరిస్థితుల్లో నాకేం చెయ్యాలో అర్థం కాక నీకు కాల్ చేశాను. మరి నాతో అమ్మ ప్రాబ్లం ఏం లేదు, అంతా బాగుంది అన్నట్టే మాట్లాడింది. అనవసరంగా నిన్నెందుకు ఇబ్బంది పెట్టడం అని అత్తయ్య నీతో అలా మాట్లాడుంటారు. ఎక్కడ తులసేమో ఎవరేం చెప్పినా వినట్లేదు. నువ్వొచ్చి మాట్లాడితే తులసి వింటుంది జాను. ఇంట్లో మీ అన్నయ్యలు చాలా మొండిగా తయారయ్యారు. ఈ పరిస్థితుల్లో నువ్వు ఒకసారి వస్తే బాగుంటుంది జాను. సరే వదినా. నువ్వైతే ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతావు. వస్తున్నాను వదినా. అక్క జీవితం బాగుపడ్డం కంటే నాకు కావాల్సిందేముంది? సరే వదినా, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. జాను, వెళ్దాం. సార్, సిద్ధు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాడంట, పోలీసులు అరెస్ట్ చేశారంట. ఇప్పుడే వాణి వదిన చెప్పింది. అవునా? అక్కడ పరిస్థితులు ఏమీ బాగోలేవు సార్. జాను, అవన్నీ మీ వాళ్ళు చూసుకుంటారులే. పద పద, మనకి లేట్ అవుతుంది కదా. సార్
ప్లీజ్ ఈ లాంగ్ డ్రైవ్కి తర్వాత వెళ్ళొచ్చు. నన్ను మా ఇంటి దగ్గర దింపండి సార్ ప్లీజ్. వాట్? జాను, ఈ రోజు కోసం నేను ఎన్ని ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకున్నానో తెలుసా? కేవలం నీ కోసం, నీ ఆనందం కోసం. నేను ఆలోచిస్తుంటే నువ్వేంటి అక్క పరిస్థితి, అక్కడ పరిస్థితి అంటావు? సారీ సార్, ఐఎమ్ రియల్లీ సారీ. జాను, నీ సంతోషమే నా సంతోషం, నీ బాధే నాకు డబుల్ బాధ. సో నువ్వు దేని గురించి బాధపడకు. అయితే మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారా సార్? నేనే పిఎంనైతే పెళ్ళైన ఆడవాళ్లు పుట్టింటికి వెళ్ళకూడదని చట్టం తీసుకొస్తాను. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్ సార్. వెళ్దాం. పదండి. ఊరుకోమ్మా, ఊరుకో. రండమ్మా లోపలికి వెళ్దాం. ఆగండి, ఎక్కడికి వచ్చేస్తున్నారు? మీ కొడుకు చేసిన రచ్చ సరిపోలేదని అది కంటిన్యూ చేయడానికి మీరు వచ్చారా? మర్యాద ఇచ్చి మాట్లాడండి. నువ్వు ఊరుకోమ్మా. మా పరువు బజార్కి ఇచ్చిన వాళ్ళకి మర్యాద ఏంటి? సంతోష్, నువ్వు ఆగరా. అసలు వాళ్ళు ఎందుకు వచ్చారో ఏంటో. అమ్మ కీర్తి, వాళ్ళని లోపలికి పిలు. రండమ్మా లోపలికి వెళ్దాం. కూర్చోండి బాబుగారు. వరసలేం కలపనక్కర్లేదు, పేరు పెట్టి పిలవండి చాలు. వరసలు ఇప్పుడు కొత్తగా కలుపుకునేదే ఉంది బాబు. కీర్తి ఇంటి కోడలైనప్పుడే కలిశాయిగా. కూర్చోండి. మేమేమి ఇక్కడ కూర్చొని మీ ఆతిథ్యం స్వీకరించడానికి రాలేదు. మీతో 2 నిమిషాలు మాట్లాడదామని వచ్చాం. కూర్చొని కూడా మాట్లాడుకోవచ్చు కదా. పర్వాలేదు, కూర్చోండి ప్లీజ్. ఒకసారి మీ అమ్మాయిని పిలవండి. ఏమండి, మీరు ఒకసారి రండి.